మరి బయట వాడాలి యూట్యూబ్లలో అనే ఆలోచన ఎట్లొచ్చింది అక్క నీకు? నాకు ఆయన వనపర్తి కొండన్న ఉంటాడు చూడు, అందమైన గువ్వవే నీవు ఎందుకు అలగినవే, మనసురాని గువ్వవే నువ్వు అది కొంచెం రాదు నాకు. చూసిన అక్క నేను ఈ పాట చూసిన, ఆ అన్న గొర్రెలు మేపుకుంటా పాడిరు కదా. అరే నేను అనుకుంటుంటే చదువు వచ్చిన వాళ్ళు పోయి పాడాలి, మనకు వీలు కాదు అట్లా, వాళ్ళు తీసుకోరు మనల్ని అనుకుంటే ఆయన వాడిండు అన్నట్టు. అవునా చదువు రాని వాళ్ళు పాడాలా, నేను వాడతా అట్లయితే అని ఇంకా పట్టుతోనే వచ్చింది అన్నట్టు అంతే. ఫస్ట్ ఎవరిని అడిగినా ఒక పాట పాడాలని? ఎవరిని అడిగినా తెలియదమ్మా, చాలా మందిని అయితే అడిగినా గుర్తుకు లేదు. ఇంకా నాకు రిస్క్ వచ్చి 2 రోజులు లేకుండా ఏం లేకుండా ఎవరు అవకాశం ఇయ్యరు మనకి, ఓలే వాడుకుంటారు. అట్లా రిస్క్ వచ్చింది. 2 రోజులు అయిన తర్వాత ఈ కొండన్నకి ఒక అమ్మ మీద సాంగ్ వాడిండు అన్నట్టు. నేను ఇట్లా వలసవై వస్తే తినకున్నా కానీ తిన్నా అని చెప్పిందమ్మా. అట్లా ఫోన్లలో ముచ్చట్లు పెడతారు కదా, తిన్నవా బిడ్డ అట్లా ఇట్లా ఆ అర్థం ఈ తమ్ముడు పాట వాడిండు. పాట నువ్వు చూసినావా? చూసిన, దాంట్లో నంబర్ ఉండే. అదే నీ పాట 3 ఏళ్ల కిందనే పాడినట్టున్నారు కదా, వచ్చింది.